ఉన్న ప్రజా సమస్యలను వనపర్తి జిల్లాలో వ్యాపారంలో నష్టం వచ్చిందని, అప్పుల బాధ నుండి బయటపడటానికి తనను నమ్మిన బంగారు వ్యాపారి దగ్గర సొమ్మును కాజేసి నిండు ప్రాణాలు తీసి కటకటాల పాలయ్యారు కొందరు ప్రబుద్ధులు. మంగళవారం రోజు సాయంత్రం జిల్లా పోలీసుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంగారు వ్యాపారి హత్య కేసు సంబంధించి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ వివరాలు వెల్లడించారు. మూడున్నర 4 గంటల సమయంలో వెలగొండ గ్రామం చిన్నంబావి మండలంలో ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక శవం పడి ఉందని మాకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా చిన్నంబావి తర్వాత వీపనగంలో పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళడం, తర్వాత ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళి డెడ్ బాడీని ఫైండ్ చేసి దాని మీద చిన్న చిన్న ఇంజురీస్ ఉన్నాయని చెప్పి వెంటనే ఇమీడియట్గా కేసు నమోదు చేసుకోవడం, తర్వాత విచారణ ప్రారంభించడం జరిగింది. దీనిలో విచారణలో భాగంగా మాకు అన్నోన్ డెడ్ బాడీ ఎవరైతే మాకు శవం దొరికిందో అది గుర్తు తెలియని శవం కాబట్టి వెంటనే మనం అతని యొక్క వీడియోలు తర్వాత ఫొటోస్ తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో 23 రాత్రి 11-12 గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి మాకు సమాచారం వచ్చింది. చనిపోయిన వ్యక్తి మాకు బంధువు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా పిలిపించడం, తర్వాత హాస్పిటల్లో డెడ్ బాడీ ఐడెంటిఫై చేసుకొని అతను అవ్వారు శేషు, అతని పేరు అవ్వారు శేషు, 43 సంవత్సరాల వయసు, మంగళగిరికి చెందినవాడు, గుంటూరు జిల్లా అని ఇన్ఫర్మేషన్ తెలిసింది. అతను ఈ బంగారు వ్యాపారం అంటే తయారైన ఆభరణాలను వివిధ షాపుల్లో అమ్మే వ్యాపారం చేస్తాడని, అతను 19వ తారీఖు బిజినేపల్లికి వచ్చాడని చెప్పి సమాచారం వచ్చింది. తర్వాత మేము అతడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడెక్కడ బంగారం ఉన్నాడు అనే విషయాన్ని ఇన్ఫర్మేషన్ ద్వారా